హలో అండి. నేను శ్రీశైలం వెళ్తున్నాను. నా ఘాట్ రోడ్ ప్రయాణాన్ని కూడా ఒక వీడియోగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ ఘాట్ రోడ్ ప్రయాణంలో నేను చూసినవి, కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసినవి చాలా ఉన్నాయి. వీడియో చివరి వరకు అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. మేము ఆల్మోస్ట్ వింటర్లో స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఈరోజు రెయిన్ అనేది పడుతుంది. సో అలా బస్ విండోస్ అయితే వాటర్ మార్క్స్ అనేవి వచ్చేస్తున్నాయి. ఇది శ్రీశైలం టోల్ ప్లాజా. ఇక్కడ ఒక్కో వెహికల్కి ఒక్కో రకమైన ఫేర్ అనేది ఉంది. ఆటోకి 30, అలా కొంచెం ముందుకు వచ్చేస్తే చిన్న టెంపుల్ అనేది కనిపించింది. అక్కడి నుంచి అలా ముందుకు వస్తుండగా సాక్షి గణపతి టెంపుల్ అనేది కనిపించింది. ఈ టెంపుల్ మెయిన్ టెంపుల్కి దగ్గరలోనే ఉంది. ఇక్కడికి చేరుకున్నట్లయితే మనం ఆల్మోస్ట్ మెయిన్ టెంపుల్కి దగ్గరలోనే ఉన్నట్లు, శ్రీశైలం దగ్గరలో ఉన్నట్లు. ఇది శ్రీశైలం ప్లేస్ మొత్తం నల్లమల ఫారెస్ట్లో ఉంది అని చెప్తారు. ఈ ఫారెస్ట్లో అందరూ వాళ్ళ చిరకాల కోరికలు అయితే కోరుకుంటున్నట్టు ఒక రాయి పైన ఒకటి రాయి పేర్చి వాళ్ళ సొంతింటి కల నెరవేరాలి అని సంకల్పం చేసుకున్నట్లుగా ఇక్కడ రోడ్ పక్కన చాలా ప్లేసెస్లో కనిపిస్తుంది. రాయి పైన రాయి పెట్టి ఉంటాయి. మరి అది ఏదైనా టెంపుల్లో సంకల్పం చేసుకుంటారో, లేకపోతే ఇలా రోడ్ పక్కన టైంపాస్ కోసమో, జర్నీ సాగడం కోసమో, లేకపోతే వాళ్ళ ఇష్టం నెరవేర్చుకోవడం కోసమో ఇలా చేసుంటారని నాకు అర్థం కాలేదు. నల్లమల ఫారెస్ట్ అంటే నేను ఏంటో అనుకున్నాను, కానీ మరీ అంత భయంకరంగా అయితే లేదు. మేబీ ఇది ఘాట్ రోడ్ ప్రయాణం కదా, ఇంకా లోపలికి వెళ్తే అసలైన ఫారెస్ట్ అనేది చూడొచ్చేమో. నేనైతే ఈ కూల్ వెదర్లో ఈ బస్ ప్రయాణాన్ని చాలా బాగా ఆస్వాదించాను. అంతేకాదు మాకు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఈ ట్రిప్ అనేది చాలా మెమరీస్ని అయితే ఇచ్చింది. నేను ఇంతకుముందు అరకులో కానీ తిరుపతిలో కానీ ప్రయాణం చేసినప్పుడు ఘాట్ రోడ్లో చాలా భయపడ్డాను. కానీ ఇక్కడ నాకు భయం అనేది వేయలేదు. అడుగడుగునా ఏదో ఎగ్జైట్మెంట్. ఎక్కడ చూసినా టైగర్ రిజర్వ్ గురించి బోర్డ్స్ కనిపించాయి. అక్కడక్కడ కొన్ని జంతువుల గురించి బోర్డ్స్ అయితే కనిపించాయి. ప్లాస్టిక్ నిషేధం అని, ఆల్కహాల్ నిషేధం అని, ఇంకా జంతువుల్ని ప్రేమించాలని, వాటి గురించి కొన్ని బోర్డ్స్ అయితే కనిపించాయి. అలానే ఇక్కడ ఇది శ్రీశైలం డ్యామే అనుకుంటున్నాను. ఈ డ్యామ్ వ్యూ అనేది చాలా బాగుంది. ఘాట్ రోడ్లో అలా పైకి కిందకి వెళ్తున్నట్లుగా అనిపించింది. ఒకవైపు కొండలు ఉంటే ఒకవైపు లోయలు ఉన్నాయి. ఒకవైపు లోయ ఉంటే మరోవైపు కొండ ఉంది. ఈ వ్యూ అనేది చాలా బాగుంది. ఈ జలాశయంలో నీళ్ళు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. పడవలు, తెప్పలు చాలా ఉన్నాయి. ఇది పెద్ద ఫారెస్ట్ ఏరియా కాబట్టి నైట్ టైం అయితే బస్సెస్ కానీ, కార్స్ కానీ ఓన్ వెహికల్లో వస్తుంటారు కదా, వాళ్ళని డోర్నాల దగ్గర అయితే ఆపేస్తారంట. ఒక్కోసారి మధ్యలో కూడా ఆపేస్తారు. మార్నింగ్ 6 తర్వాత మాత్రమే ఎలో చేస్తారంట. అప్పుడప్పుడు మధ్యలో ఆపేసినప్పుడు వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు. అలానే కొన్ని జంతువులు అయితే అడవిలో తిరుగుతూ ఉంటాయి కదా, బయటకు వస్తూ ఉంటాయి కదా, వాటిని కూడా చూడవచ్చంట. మా బస్ అయితే మార్నింగ్ 6:45కి స్టార్ట్ అయింది. మేము ఆఫ్టర్నూన్ 12:45 కల్లా శ్రీశైలం చేరుకున్నాము కాబట్టి బస్ మధ్యలో ఎక్కడా ఆగలేదు. ఇక్కడ మధ్యలో కొన్ని జంతువుల గురించి పార్క్స్ కూడా చూసాము. ఇక్కడ ఈ డ్యామ్లో ఒకే ఒక లైన్లో వాటర్ అనేది వెళ్తుంది, కానీ చాలా వాటర్ అయితే ఉంది. అలా బస్ పైనుంచి కిందకి దిగుతున్నప్పుడు చూడడానికి చాలా బాగుంది. అలానే కొన్ని చెట్లు పచ్చగా ఉన్నాయి, కొన్ని చెట్లు ఆకులు రాలిపోయి ఉన్నాయి. ప్రతిదీ అందంగా ఉంది. మీరు ఎప్పుడైనా ఈ ఘాట్ రోడ్ ప్రయాణంలో నిద్రపోయినా, చూడలేకపోయినా
కొన్ని విశేషాలైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను శ్రీశైలం రావడం మొదటిసారి. చాలా ఎగ్జైట్మెంట్ అనేది ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంత వర్షంలో, ఇంత మంచులో ఏమైనా చూద్దామంటే ఈ బస్సులోంచి కనిపించలేదు, కానీ ఇంకా ముందుకు వెళ్తుంటే ఏమైనా కనిపిస్తుందేమో అని ఆ ఎగ్జైట్మెంట్తో చూస్తూనే ఉన్నాను. ఒక్కో చోట అలా విండో తుడుచుకుంటూ చూస్తూనే ఉన్నాను. రోడ్ అయితే చాలా బాగుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. మంచు అవడం వల్ల, వర్షం కురవడం వల్ల అక్కడక్కడ చిన్న చిన్న కార్ యాక్సిడెంట్స్ అయితే జరిగాయి. కేర్ఫుల్గా ఉండాలి కదా ఇలాంటి ప్లేసెస్లో. మరి యాక్సిడెంట్స్ అంటే పెద్ద యాక్సిడెంట్స్ ఏం కాదు, జస్ట్ కార్కి కారు ఢీకొనడం అలాంటివి. ఇక్కడ చాలా టర్నింగ్స్ ఉంటాయి కదా, రోడ్డు భద్రత వాళ్ళైతే టర్నింగ్స్ గురించి అక్కడ ఇండికేషన్స్ అనేవి కూడా ఇచ్చారు. వాటిని చూసుకుంటూ కూడా నెమ్మదిగా వెళ్ళవచ్చు. నాకైతే ఎక్కడైనా పులి కనిపిస్తే బాగుంటుంది అనిపించింది. పులి కాకపోతే కనీసం ఏవైనా చిన్న చిన్న జంతువులన్నా కనిపిస్తే బాగుంటుందేమో అనిపించింది, కానీ ఎక్కడ ఏ జంతువు కూడా కనిపించలేదు. ఆల్మోస్ట్ ఈ ప్రయాణంలో తెలుసుకున్నది ఏంటి అంటే, వర్షాకాలంలో వస్తే అంత ఎంజాయ్ చేయలేం, బట్ వర్షాకాలంలో వాటర్ ఫాల్స్ అనేవి బాగుంటాయంట. అక్కడక్కడ లోయల్లో కొన్ని మేఘాల్లా కూడా కనిపించాయి, చాలా బాగుంది. మేబీ అది మంచో పొగమంచో అయి ఉండొచ్చు. ఇలా ఈ మంచులో పొగమంచులో ప్రయాణం చేస్తుంటే కాశ్మీర్ వెళ్ళినట్లు అనిపించింది. చిన్నప్పుడు ఏదో పుస్తకంలో చదివాను, కాశ్మీర్లో దేవదారు వృక్షాలు ఉంటాయని, అవి ఆకాశం అంత ఎత్తుగా ఉంటాయని. అవేమన్నా ఇక్కడ కనిపిస్తాయేమో అని చూశాను, కానీ కనిపించలేదు, ఎందుకంటే ఇది కాశ్మీర్ కాదు కదా. అలా వర్షంలో వేడివేడిగా టీ పొంగుతూ, టీ షాప్లో పాతకాలం పాటలు వస్తాయి కదా, అలాంటి సిచ్యువేషన్ ఏదైనా కనిపిస్తే బాగుంటుంది అనిపించింది. కానీ దట్టమైన నల్లమల అడవిలో మనకి అలాంటివి ఏం కనిపిస్తాయి చెప్పండి. ఇక్కడ చూడండి, నిజంగా టైగర్స్ లాగా ఈ బొమ్మలు ఎంత బాగా చెక్కారో. ఇలాంటి కొన్ని ప్లేసెస్ అయితే మధ్యలో కనిపించాయి. టైం ఉంటే మనం అలా వెళ్ళి అక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చేమో. అలా ప్రయాణం సాగుతూనే ఉంది. ఇంకా శ్రీశైలం ఎంత దూరం అని చూస్తూనే ఉన్నాను. ఇంకా శ్రీశైలంలో మేము ఏమేమి చూసామో అనేవి ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. శ్రీశైలంలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ ఏ కులం వాళ్ళకి వారి అన్నదాన సత్రాలు అనేవి ఉంటాయి. వాటిలో స్టే చేయవచ్చు. చాలా తక్కువ బడ్జెట్లోనే శ్రీశైలం చూడవచ్చు కూడా. ఇక్కడ చూడండి, కొన్ని అన్నదాన సత్రాలు అయితే కనిపిస్తున్నాయి.